వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. రాత్రి 9:30 గంటల కార్యక్రమంలో వాక్యాన్ని వింటున్నాం మనం. రేపటి ఉదయం ఈ వాక్యము యొక్క కంటిన్యూటీ 11:30 గంటలకు ఇదే ఛానల్లో మీరు వింటారు. అక్టోబర్ ఎండింగ్ నాటికి బైబిల్ గ్రంథాన్ని 3వ పర్యాయం పూర్తి చేయటానికి ఈ నిర్ణయం తీసుకొని కొనసాగిస్తున్నాము. 4వ పర్యాయం టైం బౌండ్ లేకుండా అనుదినం ఎపిసోడ్స్ వరకే పరిమితం కాకుండా వర్స్ బై వర్స్ మాత్రమే కాకుండా సిరీస్ ఆఫ్ మెసేజెస్ కూడా చేసేటట్లుగా డిజైన్ చేస్తూ ఇంటర్నెట్, యూట్యూబ్, యేసే పరిష్కారం ఛానల్ ద్వారా కొనసాగాలని ఆశ కలుగుతుంది. కాబట్టి నా ముందు 2 ప్రయారిటీస్ ఉన్నాయి, 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, బైబిల్ని చాలా క్షుణ్ణంగా 6 మాసాల్లో ఎవ్రీడే 2 ఎపిసోడ్స్ చొప్పున ముగించడం. ఈ 6 మాసాల్లో చక్కటి స్టూడియోని సిద్ధం చేసుకోవటం, సిద్ధపడటం. వీటి కొరకు నా ప్రార్థన మనవి మీ ముందుంచాను. తరువాత యేసే పరిష్కారంలో పనిచేయటానికి వాలంటీర్, ఫెయిత్ఫుల్ యంగ్ పీపుల్ కావాలి. రక్షించబడి మారు మనసు పొంది మాతో విజన్ ఓరియంటెడ్గా పనిచేయటానికి యవనస్తుడైన యంగ్ బాయ్స్ కావాలి. మీకు తెలిసిన వారికి ఈ విషయాన్ని చెప్పి ఈ స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయమని తెలియజేయండి. ప్రార్థన చేస్తాను, తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్యము చేత మమ్మలను ఆశీర్వదించము. నీవే స్వయంగా గ్రహింపు నిమ్ము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మొదలు వాక్యాన్ని గమనించండి. అయితే నీవు నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమ, నా ఓర్పు, నా హింస, నా ఉపద్రవాలు, వీటన్నింటినీ కూడా నీవు తెలుసుకొని నన్ను వెంబడించితివి. వెంబడించుట, ఫాలోయింగ్, వెంబడించుట అనేటువంటి పదం. యు హ్యావ్ ఫాలోడ్, వెంబడించితివి, అది పాస్ట్ టెన్స్. పౌలు తిమోతితో చెప్పాడు, నువ్వు నన్ను వెంబడించావు. తెలిసి వెంబడించావా, తెలియక వెంబడించావా? ఒకసారి నేను చెప్పే మాటలు వినండి. చాలామంది యేసుక్రీస్తు ప్రభు సేవ అనంటే లాభసాధకం అనే భావనతో ఈ యంగ్ జనరేషన్ సిద్ధమై వస్తున్నారు.
యేసుక్రీస్తు ప్రభువు యొక్క సేవ చేయుట అనగా చర్చలు నిర్మాణం చేసి, భవనాలు నిర్మాణం చేసి, ఒక ఆర్గనైజ్డ్ రిలీజియస్ రిచువల్ కండక్ట్ చేయటం అనే భావన ఇవాళ ఉన్నది. దాని కొరకైనటువంటి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వాస్తవంగా తీసుకొనవలసిన ట్రైనింగ్ దేని మీద? మతపరమైనటువంటి ఆచార వ్యవహార శైలి నిర్మాణాత్మకంగా నేర్చుకోవటం ట్రైనింగ్ యొక్క ఉద్దేశం అయిపోయింది వాళ్ళ. అది ఉద్దేశం కాదు. వాక్యము యొక్క ఉద్దేశము జీవనోపాధి కొరకైన వృత్తి, ఆ వృత్తి కొరకైన నిపుణత, ఆ నిపుణత కొరకైన క్రమమైన విద్యాభ్యాసం కానే కాదు. వాట్ ఈస్ ద మినిస్ట్రీ? తెలిసి చేసేది. ఏమని తెలిసి చేసేది? హింస, ఉపద్రవం, ఓర్పు, దీర్ఘశాంతం, ఇవి తెలియాలి. పౌలు తిమోతికి చెబుతున్నాడు, నా 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 అనే పదం 9 పర్యాయాలు వాడాడు. పౌలు ఎంచుకున్నటువంటి మార్గం, పౌలు ఎంచుకున్నటువంటి గమ్యం ఏమిటి? లక్ష్యము ఏమిటి? లక్ష్యము జీవితానికి ఒక క్లారిటీ ఇస్తుంది. వాట్ ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్ బిఫోర్ యూ డై? గ్లోరిఫైయింగ్ గాడ్, దేవుని మహిమపరచటము చాలా మంచి పని. అట్ ద సేమ్ టైం, అదే సమయంలో ప్లీజింగ్ గాడ్, దేవుని సంతోషపరచటము చాలా మంచి పని. అట్ ద సేమ్ టైం, అదే సమయంలో దేవునితో కలిసి పని చేయటము చాలా మంచి పని. దీనిలో అల్టిమేట్ ఎయిమ్, గమ్యం ఏమి ఏర్పరచుకున్నాడు పౌలు? నా యొక్క గమ్యము నీకు తెలుసు, నా గమ్యము నీకు తెలుసు. ఇక్కడ పౌలు చెప్పిన మాట, నా బోధ నీకు తెలుసు, మై టీచింగ్, నా ప్రవర్తన నీకు తెలుసు, మై కాండక్ట్ అండ్ బిహేవియర్, నా ఉద్దేశము నీకు తెలుసు. ఉద్దేశము యాటిట్యూడ్ అనాలి, కానీ ఇక్కడ ఒరిజినల్ టెక్స్ట్ నుంచి రాస్తున్నాడు, నా ఉద్దేశము, మై మెయిన్ థీమ్ అండ్ మెయిన్ ఎయిమ్. ఉద్దేశము, లక్ష్యము, చిత్తము, ఇవన్నీ కూడా నీకు తెలుసు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద విష్ అండ్ ద విల్? కోరుకోవటానికి చిత్తానికి ఉన్న తేడా ఏంటి? కోరుకోవచ్చు, ఎవరైనా ఏదైనా కోరుకోవచ్చు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను, దట్ ఈస్ ద విష్. ఐ విల్ అనే దానిలో యాక్షన్ ఉన్నది, ఐ విష్ అనే దానిలో ఒక థాట్ వరకే ఉన్నది. ఐ విష్ అనేది అందరూ అంటారు, కానీ ఐ విల్, there is an action in it. ఆ విల్ అనే దానిలో చిత్తం ఉన్నది, ఆ చిత్తములో పని ఉన్నది, ప్రోగ్రెస్ ఉంటుంది అందులో. ఐ విష్ ఐ విష్ ఐ విష్, దానిలో ఏం ప్రోగ్రెస్ ఉంది? ఏం లేదు. కానీ ఐ విల్ అనే దానిలో, విల్ అనేటువంటి దానిలో చిత్తం ఉన్నది, అందులో ప్రోగ్రెస్ ఉంది,
డెవలప్మెంట్ ఉంటుంది, నీ యాక్టివిటీ ఉంటుంది, నీ రీచ్ అయ్యేటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. కాబట్టి నీ ఎయిమ్ నీకు ఒక క్లారిటీ ఇస్తుంది, నీకు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది. నేను ఉదయాన్నే లేచాను. ఈ దినం నేను ఎలా గడపాలనుకుంటున్నాను, నా లక్ష్యం ఏంటి? బిఫోర్ ఐ స్లీప్ టుడే, మార్నింగ్ 4 o'clock, ఈవినింగ్ 10 o'clock, నేనేం చేయాలా? క్లియర్గా నేను కొన్ని లక్ష్యాలు రాశాను. అవి ఇవాళ సంతృప్తిగా అచీవ్ చేశాను. సో ఇది మీరు వాక్యం వినేటప్పటికీ ఇది నా యొక్క స్టేట్మెంట్. చూడండి, ఈ అచీవ్మెంట్ సైడ్ నేను ఎప్పుడైతే లక్ష్యం ఏర్పరచుకున్నానో నేను డైవర్ట్ అవ్వకుండా నడుస్తాను. పౌలు చెప్పాడు, నా ఎయిమ్ ఏంటంటే రీచింగ్ జీసస్ క్రైస్ట్ అండ్ బ్రింగింగ్ పీపుల్ టు జీసస్ క్రైస్ట్. ఆ ఎయిమ్ ఎప్పుడైతే పెట్టుకున్నాడో పౌలు గారు ఇక దూసుకెళ్ళాడు. ఆటంకాలు వచ్చాయి, హింస వచ్చింది, శ్రమ వచ్చింది. ఈకోనియాలో, అంతియొక్కలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. లుస్త్రలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సహించాడు, ఎండ్యూరెత్. కానీ ప్రభు నన్ను తప్పించాడు అని చెప్పాడు 11వ వచనం. మొట్టమొదట ఆయన తను ఏమేమి కలిగి ఉన్నాడో, తిమోతి ఏమేమి ఎరిగి ఉన్నాడో రాస్తున్నాడు. బోధ, మై టీచింగ్. ప్రతి సేవకుడు బోధ గురించి నేర్చుకోవాలి. హీ షుడ్ అవేర్ ఆఫ్ హిస్ టీచింగ్. టీచింగ్కి ఒక గ్రేట్ క్వాలిటీ ఏంటంటే, అన్లెస్ అంటిల్ యు బికమ్ ఎ స్టూడెంట్ యు కెనాట్ బికమ్ ఎ టీచర్. నువ్వు విద్యార్థివి కాకపోతే ఉపాధ్యాయుడు కాలేవు. మరి నేను డాక్టర్స్ యొక్క వృత్తి మీద నేను ఒక మాట చెప్తాను, వినండి. నాకు ఒక మేనగోళ్ళ గారు ఉన్నారు, 2 మేనగోళ్ళు డాక్టర్స్ ఉన్నారు. ఒక ఆమెకు వివాహం అయింది, ఆయన కూడా డాక్టర్ గారే, ఎంబీబీఎస్ చదువుకున్నారు. ఏంటి వాళ్ళు చేసేది అంటే, ఎంబీబీఎస్తో ఆగిపోకూడదు, వాళ్ళు చదువుతూనే ఉండాలి. పీజీ అవటానికి ప్రయత్నం చేస్తున్నారు, చదువుతూనే ఉన్నారు. మిగతా వాళ్ళు బీటెక్ వాళ్ళు వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఉద్యోగాలు చేస్తూ స్టిల్ దే ఆర్ స్టడీయింగ్. పీజీలు అయిపోయాయి అనుకుందాం, ఆపేయచ్చా? నో, దే హ్యావ్ టు స్టడీ మోర్. సూపర్ స్పెషాలిటీ చేయాలి, చదువుతూనే ఉండాలి. సూపర్ స్పెషాలిటీతో అయిపోయిందా? నో, దేర్ ఈజ్ డాక్టర్ కోర్స్, డాక్టరేట్ లెవెల్ కోర్స్, పిహెచ్డి లెవెల్ కోర్స్ ఉంది. ఆ తర్వాత దాన్ని చదువుతూనే ఉండాలి. అక్కడితో అయిపోయిందా? తర్వాత రీసెర్చ్ చేయాలి. అందుకే ఒక ఆయన అన్నాడు, ఇఫ్ యూ స్టాప్ లెర్నింగ్ ఇట్ మీన్స్ దట్ యూ స్టార్టెడ్ డయింగ్. ద మూమెంట్ యూ స్టాప్ లెర్నింగ్, that itself, that same time will says that you started dying. నువ్వు నేర్చుకోకపోతే చచ్చిపోయినోడు కింద లెక్క. ఇంకా అక్కడి నుంచి నీకేం తెలియదు. యు ఆర్ డెడ్ అప్ టు దట్ లెవెల్. నో ఇన్వెన్షన్ ఫర్ దట్. లెర్నింగ్ ఈజ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్స్ లైఫ్. మా నాన్నగారు 81 సంవత్సరాలు. నా బాల్యంలో
అంటే నేను 10 years టైంలో ఊహ వచ్చినప్పుడు కొంచెం ఊహ తెలిసిన తర్వాత, లేదంటే నా హై స్కూల్ లెవెల్ స్టడీస్ లోపల మా నాన్న చదువుతూ ఉండటం నాకు తెలుసు. అప్పుడు ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఆయన కట్టాడు. ఆ బుక్స్ తెచ్చాడు. అందులో డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం కూడా ఉంది. ఎంఏ ఆయన పుస్తకాలు, చాలా పుస్తకాలు తెచ్చి అట్లా షెల్ఫ్లో పెట్టి ఉంచాడు. ఆ తర్వాత ఆయన చాలా రిలీజియస్ బుక్స్లో అవి చదువుతూ ఉండేవాడు, కామెంటరీస్ అవి చదువుతుండేవాడు. కొన్ని మ్యాగజైన్స్ తెప్పించుకునేవాడు, అవి చదువుతూనే ఉండేవాడు. వాస్తవంగా ఆయన ఉపాధ్యాయుడు, నేను విద్యార్థి, నేను చదివేవాడు కాదు, కానీ ఆయన చదువుతూనే ఉండేవాడు. ఆయనకి ఒక ఎల్లో ప్యాక్లో బుక్స్ వచ్చేయండి. కర్టిస్ హడ్సన్ అనే ఆయన రాసిన సోర్డ్ ఆఫ్ ద లార్డ్ అనే మ్యాగజైన్ షిప్పింగ్లో వచ్చేది మా నాన్నగారికి. పోస్టల్లో 3 months బ్యాక్ మ్యాగజైన్ ఇప్పుడు వచ్చేది. అది చాలా సన్నటి లెటరింగ్ ఉండేదండి, బ్లాక్ అండ్ వైట్ న్యూస్ పేపర్. అది న్యూస్ ప్రింట్ మీద వస్తుంది, తడిస్తే పాడే పేపర్, పెద్ద మ్యాగజైన్ అది. దాన్ని చదువుతూనే ఉండేవాడు, రెడ్ ఇంక్తో అండర్లైన్ చేస్తూ ఉండేవాడు. వాటిని మళ్ళీ చిన్న చిన్న పేపర్స్ తీసుకొని రీరైట్ చేస్తూ ఉండేవాడు. వాటిలో నుంచి నేర్చుకుని రాస్తుండేవాడు. వాటిని ప్రసంగాలుగా మలుస్తూ ఉండేవాడు. బోధ based, the quality of the teaching based upon your study and your learning, your experiencing education. పౌలు 3.5 సంవత్సరాలు గమాలియేలు పాదాల దగ్గర చదివిన దాంతో సరిపెట్టుకోకుండా అరేబియా వెళ్ళి తనకు తెలిసిన దైవ వాక్యాన్ని స్క్రిప్చర్తో, లేఖనాలతో, ధర్మశాస్త్రంతో పోల్చుకుంటూ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ తీసుకొచ్చాడు. పాలిన్ లెటర్స్ లేకపోతే జస్టిఫికేషన్ బై ఫెయిత్ తెలియదు, శాంక్టిఫికేషన్ ప్రోగ్రామింగ్ తెలియదు, డివినిటీని గురించినటువంటి అండర్స్టాండింగ్ తెలియదు, జీసస్ క్రైస్ట్ అండ్ ఈజ్ ఇన్కార్పొరేషన్ గురించినటువంటి డీటెయిల్స్ మనకు తెలిసే కాదు, క్రాస్ అండ్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఆన్ క్రాస్ తెలిసేది కాదు. పౌల్ మైనస్ బైబిల్ ఇన్కంప్లీట్. బోధ 2, నా ప్రవర్తన, కాండక్ట్. కొంచెం వినండి ఇక్కడ. క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది 1 టీచింగ్. విశ్వాస అయినా సరే టీచింగ్ సేవింగ్. విచారం ఏంటో తెలుసా? బలహీనమైన స్థితి ఏంటో తెలుసా? ఆదివారం వాక్యం అంతంత మాత్రం వింటారు, ఒక పద్ధతిగా రాసుకొని ఏం చెప్పారు, ఏం కొత్త పాయింట్స్ ఉన్నవి, ఏమి తెలుసుకోవాలి దాన్ని వింటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ బైబిల్ తీస్తారు. దేర్ విల్ బి నో మోర్ నోట్స్ ఆన్ ద సబ్జెక్ట్. సక్సెస్ఫుల్ చర్చెస్ ఇన్ ద వరల్డ్ and the preachers or the pastors of those churches, వాళ్ళు చెప్పే మొట్టమొదటి ఏంటంటే టేక్ డౌన్ ద టుడేస్ మెసేజెస్ నోట్స్. కానీ ఈ బోధ అయిన తర్వాత కాండక్ట్, నీ ప్రవర్తన, నీ బిహేవియర్, నీ నడవడి తెలియాలా. పౌలు ప్రవర్తన ఓపెన్ బుక్ టు తిమోతి. ప్రవర్తన లేకపోతే నీ బోధ వ్యర్థమైపోతుంది. యేసు బోధ మత్తయి 5లో కొండ మీద బోధ, అది ఆ ప్రవర్తన, దాని యొక్క బిహేవియర్, దాని యొక్క నడవడి, దాని యొక్క కాండక్ట్ ఎక్కడ ప్రూవ్ చేశాడు? ఆన్ ద క్రాస్, సిలువలో ప్రూవ్ చేశాడు. కాబట్టి యువర్ కాండక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. నా బ్రతుకులో పాపాన్ని పెట్టుకొని
నేను బోధకు ఉపక్రమిస్తే నేను మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టు మీకు తెలియదు, కానీ నన్ను చీట్ చేసుకుంటున్నాను అని నాకు తెలుసు. రైట్? అర్థమైందా? మహాత్మా గాంధీ ఏ జెంటైల్ పర్సనాలిటీ, అన్యుడు, అన్సేవ్డ్ సోల్, రక్షణ పొందినోడు కాదు. చివరి మాట కూడా ఆయన రాముడినే తలిచాడు కానీ యేసుని తలవలేదు. ఆయన ఒక మాట చెప్పాను కదా మీకు గతంలో కూడా, యాక్సెప్టింగ్ అండ్ బిలీవింగ్ ఇన్ క్రియేటర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గివ్స్ యూ ద సాల్వేషన్. Accepting the Savior sent by that Creator is the issue and the focal point and important. అర్థం చేసుకోండి. సృష్టికర్తను నమ్మాను అంటే నువ్వు నమ్మేదేంటి? అందరు నమ్ముతారు. రక్షకుడిని నమ్మాను అంటేనే రక్షణ. గాంధీ గారు ఎగ్జాంపుల్లో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక తండ్రి ఒకసారి తన కొడుకుని గురించి తీసుకొచ్చి, సార్ ఈయనకి స్వీట్స్ ఎక్కువ ఇష్టం, మానమని చెప్పమన్నాడు. మీరు చెప్తుంటాడు అని 1 వీక్ ఆగి రమ్మన్నాడట గాంధీ మహాత్ముడు. వారం తర్వాత వచ్చినాక చెప్పాడంట స్వీట్స్ మానేయాలయ్యా ఏంటంటే. అంటే ఏంటి అతని యొక్క కమిట్మెంట్, ఇంటెగ్రిటీ ఏంటంటే, బిఫోర్ ఐఎమ్ సేయింగ్ సంథింగ్ టు సమ్వన్, ఇట్ మస్ట్ బి మై ఎక్స్పీరియన్స్. It must be in me first. It must be witnessed by me and experienced by me. అర్థమైందా? కాబట్టి దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి నమ్ము అని నేను చెబుతున్నప్పుడు, why should I believe? What is your experience? అని అడిగితే ఏం చెప్పగలుగుతాం? అందుకనే పౌలు ఏం చెప్పాడంటే, యువర్ కాండక్ట్ is most important in ministry. నేడో రేపో యేసు రాకడని చెబుతున్నప్పుడు దానికి తగినటువంటి జీవితం మన దగ్గర కనపడితే then it is fine and acceptable. అలా కనపడటం లేదే, who will believe? నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినప్పుడు నీ బోధ నీ నొసటి ప్రవర్తన చేత వెనక్కిపోతుంది. చెప్పటానికి ఎంతైనా ఉంది. మూడోది, నా ఉద్దేశము, మై ఎయిమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మై ఎయిమ్, నా లక్ష్యం, నా ఉద్దేశం. వితౌట్ ఎయిమ్ యూ షుడ్ నాట్ లివ్. నీకు ఒక గమ్యం ఉండాలి. నేనేం చేయాలి, నేను ఎలా బ్రతుకుతున్నాను దేవుని కొరకు అనేది దేని నుండి వస్తుందంటే, నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనేది నిర్ణయం అయిన తర్వాతే వస్తుంది. నేను ఎందుకు బతుకుతున్నాను అది నిర్ణయం అయిన తర్వాత అది ఎలా బతుకుతున్నాను అనేది జరుగుతుంది. కాబట్టి నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. ఒక 3 months బ్యాక్ నేను అనుకున్నాను 70 years బ్రతికితే ఏం చేయాలి అనుకున్నాను. హిజ్కియాని గురించి ఒకరోజు చదువుతున్నాను, వింటున్నాను. అతని ఏజ్ని తీసుకుంటే కరెక్ట్గా నా ఏజ్కి ఫిట్ అయింది. 20 ఏళ్ల వయసులో వచ్చాడు హిజ్కియా రాజ్యానికి. 29 ఏళ్ళు నిండినప్పుడు దేవుడు వచ్చి మాట్లాడాడు, నువ్వు చచ్చిపోమని. యువర్ హోమ్ ఈజ్ రెడీ, కమ్ బ్యాక్. నీ ఇల్లు పూర్తయిందిరా, గృహప్రవేశం చేద్దు కానీ రమ్మన్నాడు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే, మీకు తెలుసా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెత్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ క్రిస్టియన్? ఇటర్నల్, నిత్యత్వపు గృహప్రవేశం, గృహప్రవేశం అన్నమాట. ఏడ్చాడు. 15 ఏళ్ళు ఇచ్చాడు దేవుడు హిజ్కియాకి. సో ఈ 49 ఏళ్ళు కూడా చాలా జాగ్రత్తగా బతికాడు, చాలా గొప్పగా బతికాడు, దేవుని ప్లీజ్ చేస్తూ బ్రతికాడు. నా
మినిస్ట్రీలో 28 లాంగ్ ఇయర్స్ నేను వెనక్కి చూస్తే ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీలో, మినిస్టీరియల్ ఇంటిగ్రిటీలో, దేవుణ్ణి వెంబడించడంలో రాజీ లేకుండా చేశాను. ఒక టాప్ పోలీస్ అఫీషియల్ నాతో మాట్లాడుతా చెప్పిన మాట ఏంటంటే, మీకింత ప్రభావం సమాజంలో ఉంది, ఆయన నన్ను అడిగిన మాట ఏంటంటే, వై ఆర్ యూ పూర్ టుడే, నువ్వెందుకు పేదోడివి అని అడిగాడు. అంటే వాళ్ళు నా అకౌంట్స్ అన్నీ కూడా చూశారనమాట. ఎందుకంటే ప్రతి బిషప్ మీద ఎంక్వైరీ జరిగింది ఈ గవర్నమెంట్లో, ఈ సెంట్రల్ గవర్నమెంట్ పీరియడ్లో బిషప్స్ అంటే టాప్ యాక్టివ్ పీపుల్ అందరి యొక్క, నాకు తెలుసు, ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్, అందరి మీద జరిగినప్పుడు ఆ పెద్ద నా అధికారి నాకు ఫోన్ చేసి చెప్పింది అంటే, వై ఆర్ యూ పూర్. కొద్ది నిమిషాలు ఆయన మాట్లాడిన తర్వాత ఐఎమ్ షాక్డ్. నా ఫైనాన్షియల్ స్టేటస్, నా చెక్ బౌన్సెస్, నా సిబిల్ క్రెడిట్ మైనస్లో ఉన్నట్టు ఎన్ని చూసి ఆయన అడిగాడు, వై ఆర్ యూ పూర్. యేసును నమ్ముకున్నాను, యేసును అమ్ముకోలేదు. అది నేను చెప్పింది. ఇప్పుడు ఈ 28 ఇయర్స్లో నేను నా ప్రవర్తన, నా ఆర్థిక పరిస్థితి, నా మినిస్ట్రీ, నేను ఎంత బలాన్ని, ఎంత శక్తివంతంగా అప్లై చేశానో అది నాకు తెలుసు కనుక, హిజ్కియా అడిగినట్టుగా, ఇఫ్ గాడ్ వాంటెడ్ మీ టు కమ్ బ్యాక్, నేను అడిగితే నాకు వచ్చేది 15 సంవత్సరాలు. అందుకనే ఐ లిమిటెడ్ మై సెల్ఫ్ అప్ టు 65 ఇయర్స్ అగైన్. 70 ఏళ్ళని తీసేశాను, 65 ఏళ్ళకి తెచ్చాను. అప్పుడు నేను నిర్ణయం తీసుకుంది ఏంటంటే, 2 ప్రోగ్రామ్స్ చేయాలి, బైబిల్ త్వరగా కంప్లీట్ చేయాలి, స్టూడియో త్వరగా నిర్మాణం చేయించుకోవాలి. సో ఐ మస్ట్ ప్రిపేర్, ఐ మస్ట్ లివ్ విత్ మై ఫ్యామిలీ, అట్ ద సేమ్ టైమ్ ఐ షుడ్ డూ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. ఒక జైల్ అనుకుంటే 14 సంవత్సరాలు జైలు అనుకుంటే, ఇప్పటికే నేను 2 లైఫ్ టైమ్స్ కంప్లీట్ చేశాను దేవుని సేవలో. 3వది నేను కంప్లీట్ చేయాల్సి వస్తే ఐ మస్ట్ డూ సంథింగ్ మీనింగ్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు గాడ్. దేవునికి గొప్పది, అర్థవంతమైనది చేయాలనుకున్నాను. దట్ ఈస్ మై ఎయిమ్. బైబిల్ని A to Z మళ్ళీ ఒక న్యూ వేవ్, స్పిరిచువల్ హై స్టాండర్డ్లో దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలనుకుంటున్నాను, మీనింగ్ఫుల్గా, వితౌట్ టైం బౌండ్. రెండోది, ఇది ఇండియన్ లాంగ్వేజెస్లో కన్నిటికీ తేవాలని ఒక ఎయిమ్ పెట్టుకున్నాను, గోల్ పెట్టుకున్నాను. మూడవది, డిఫరెంట్ సిరీస్ చేత అపాలజెటిక్స్ చేయాలనుకున్నాను. అది వెరీ లాంగ్ టర్మ్ 15 years గోల్. దాన్ని కంప్లీట్ చేయడానికి ఎవ్రీడే లిటిల్ గోల్స్తో, ఆ చిన్న ఎయిమ్స్తో, వితౌట్ డైవర్టింగ్ మై సెల్ఫ్ వెళ్ళాలనుకున్నాను. నేను ముగిస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్ అండి తిమోతి. ఊరికే చదివికెళ్ళి అయిపోయింది అనిపించడం నాకు ఇష్టం లేదు. రేపటి ఉదయం 11:30 గంటల ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన 2 మనవులు, ఒకటి స్టూడియో కొరకు ప్రార్థించండి, 2 ఎపిసోడ్ ప్రసార సహకారులు కావాలి, ప్రార్థించండి. మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యాన్ని విన్న బిడ్డలను దీవించము. నా ప్రార్థన మనవులు నీవు విన్నావు. యూఆర్ గ్రేషియస్ అండ్ కైండ్ గాడ్. నేను చూస్తున్నాను, వందనాలు. నీ పని చేస్తున్నావు, అనుభవిస్తున్నాను. అట్టి కృపలో మమ్మల్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.